తాజా అంశాన్ని చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా చెన్నామరిమిట్ట వద్ద టెంపోను లారీ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, అన్నమయ్య జిల్లా కురుబలకోట మండలం చెన్నామరిమిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని సొంతూరికి బయలుదేరిన కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి సంబంధించిన భక్తులు ఈ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ముగ్గురు మృతులు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు చనిపోయారు. అదేవిధంగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన 14 మంది బాగేపల్లికి సంబంధించిన నరసింహారెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో చరణ్, మేఘర్ష్ అనే బాలురు, అదే విధంగా శ్రావణ్ అనే ఓ మహిళ ఉన్నారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడే వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు, మరో 5 పురుషులు గాయపడ్డారు. వీరందరూ కూడా నరసింహారెడ్డి కుటుంబానికి సంబంధించిన వారిగా పోలీసులు గుర్తించారు. చెన్నామరిమిట్ట వద్ద అంటే మరో గంట ప్రయాణం చేస్తే వారు సొంతూరు బాగేపల్లికి చేరుకునేందుకు అవకాశం ఉంది. ఆ సమయంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి ఈ టెంపో ట్రావెలర్ ను ఢీకొట్టిన వాహనం ఏది అన్నది ఇంకా పోలీసులు గుర్తించలేదు. టెంపో ట్రావెలర్ ను ఢీకొట్టి అది వెళ్లిపోవడంతో గుర్తు తెలియని వాహనంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఆ వాహనాన్ని ఢీకొన్న వాహనం ఏది భారీ వాహనం అయి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదంలో టెంపో ట్రావెలర్ పూర్తిగా ధ్వంసం అయిపోయిన నేపథ్యంలో ఢీకొన్నది పెద్ద లారీ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ గాయపడిన వారిని 11 మందిని కూడా ప్రాథమికంగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత వారిని కర్ణాటకలోని బెంగళూరుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన మృతి చెందిన వారికి సంబంధించిన సమీప బంధువులు మదనపల్లిలో ఉండడంతో వారందరూ హాస్పిటల్ కి చేరుకొని వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి తిరుపతి తరలించాలా లేక బెంగళూరు తరలించాలన్న అంశంపై పోలీసులతో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం కర్ణాటక సంబంధించిన వ్యక్తులు రావడంతో తమ బంధువులందరినీ బెంగళూరుకే తరలిస్తామని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఆ వైపుగా చర్యలు చేపడుతున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు నారాయణప్ప.